2025లో విడుదలైన ది హౌస్మేడ్ ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా ఫ్రీడా మెక్ఫాడెన్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందించబడింది. కథ మిల్లీ క్యాలోవే అనే యువతితో మొదలవుతుంది. ఆమెకు నీనా వించెస్టర్ అని ధనవంతురాలి ఇంట్లో పనిమనిషిగా అవకాశం వస్తుంది. మిల్లీ నీనా వించెస్టర్ నివసించే భారీ విల్లాకు వెళ్తుంది. అక్కడికి వెళ్లగానే నీనా మిల్లీని ఎంతో మర్యాదగా తన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నీనా మిల్లీ రెజ్యూమేని పరిశీలించి ఆమెకు ఇంటి పనుల గురించి వివరించి ఇల్లంతా చూపిస్తుంది. అనంతరం మిల్లీ ఉండబోయే గదిని కూడా చూపిస్తుంది. అది ఇంటిపైన ఉన్న ఒక చిన్న అటక గది. ఆ గది చాలా ఇరుకుగా చిన్న కిటికీతో ఉంటుంది. ఆ తరువాత తాను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఉద్యోగమిచ్చే విషయం త్వరలోనే చెబుతానని నీనా మిల్లీతో అంటుంది. అంతేకాకుండా ఆమె దారి ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఇస్తుంది. నీనా అక్కడి నుండి వెళ్ళిపోయాక మిల్లీ మళ్లీ వేరే ఉద్యోగం కోసం వెతుకుతుంటుంది. అయితే ఇంతలోనే మిల్లీకి నీనా నుండి ఫోన్ కాల్ వస్తుంది. "నువ్వు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావు, ఇప్పుడే ఇంటికిరా" అని నీనా పిలుస్తుంది. మిల్లీ ఎంతో సంతోషంతో వెంటనే అక్కడికి బయల్దేరుతుంది. మిల్లీ వచ్చేసరికి నీనా ఇల్లు చాలా అస్తవ్యస్తంగా తయారైంది. నేలమీద ఆహారం పడి ఉండటం, బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి మిల్లీ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తను ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. కాని ఇప్పుడు మాత్రం అంతా గందరగోళంగా మారింది. చేసేదేమీ లేక మిల్లీ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. అంతలోని నీనా భర్త ఆండ్రూ వించెస్టర్ తన కూతురితో కలిసి అక్కడికి వస్తాడు. అతను చూడటానికి చాలా మర్యాదస్తుడిలా, దయాగుణం ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడు. మిల్లీని చూడగానే అతను చిరునవ్వుతో పలకరిస్తాడు. పని పూర్తయిన తర్వాత మిల్లీ తన రూంకు వెళ్లి నిద్రపోతుంది. అలసట వల్ల ఆమెకు తెలియకుండానే గాఢ నిద్రపట్టింది. ఆ మరుసటి రోజు ఆమె చాలా ఆలస్యంగా నిద్రలేచింది. టైం చూసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ తన రూంలో నుండి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే నీనా గట్టిగట్టిగా అరుస్తూ, చేతికి అందిన వస్తువులను విసిరేస్తూ చాలా కోపంగా ఉంటుంది. మిల్లీ అక్కడికి రాగానే "ఈరోజు రాత్రి మీటింగ్ కోసం రాసుకున్న నా పీటీఏ నోట్స్ ఎక్కడా?" అని నీనా ఆమెను నిలదీస్తుంది. కాని మిల్లీ తనకు ఏమీ తెలియదని సమాధానం చెబుతుంది. "నువ్వే వాటిని ఎక్కడో పడేశావు" అని నీనా మరింత గట్టిగా అరుస్తుంది. నీనా ప్రవర్తన చూసి మిల్లీ భయంతో వణికిపోతుంది. అంతవరకు ఎంతో మంచిగా ఉన్న తను ఇలా ఎందుకు చేస్తోందో మిల్లీకి అర్థంకాక అయోమయంలో ఉంటుంది. ఆ తరువాత మిల్లీ ఇంట్లోని చెత్తను బయటపారేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే గార్డెనర్ ఎన్జో "ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, ఇక్కడి నుండి వెళ్ళిపో" అని ఆమెను హెచ్చరిస్తాడు. అయినా మిల్లీకి వేరే దారి లేక అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంటుంది. కాని ఒకరోజు మిల్లీకి నీనా వాడుతున్న మాత్రలు కనిపిస్తాయి. ఆ మందుల గురించి మిల్లీ ఇంటర్నెట్లో వెతకగా అవి తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నవారు వాడేవని తెలిసి ఆమె ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. దాంతో మిల్లీ ఎలాగైనా ఆ ఇంటి నుండి ప్రాణాలతో బయటపడాలని నిశ్చయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, మిల్లీ ఆ ఇంటి నుండి క్షేమంగా బయటపడిందా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పిల్లలకు సరైనది కాదు, పెద్దలు మాత్రమే చూడండి. మీరు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నట్లయితే ది హౌస్మేడ్ తప్పక చూడాల్సిన సినిమా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.